ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి జాగ్రత్త. జనవరి నెల 5, 6, 7 తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం. ముందే చెప్పేస్తున్న జాగ్రత్త. సాక్షాత్తు ఆ శివయ్య మీ తలరాతని మార్చబోతున్నాడు. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8185066725. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెల 5, 6, 7 తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా మీకు కలగబోయే ప్రమాదం ఏ విధంగా ఉంటుంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి ఉద్యోగం లేదా పనిలో అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటాయి. స్నేహితులు, బంధువులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. సంబంధాలు మరింత బలపడతాయి. ముఖ్యమైన చర్యలు మంచి ఫలితాలను ఇస్తాయి. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, మీకు అంతా మేలు జరుగుతుంది. శుభ ఫలితాలు సాధించే కాలం కనబడుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే విజయం మీకు దక్కుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో దైవ బలం తోడుంటుంది. ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వలన గౌరవం కూడా పెరుగుతుంది. బుద్ధి చతురతను ఉపయోగించాలి. శాంత స్వభావంతో వ్యవహరిస్తే వివాదాలు ఉండవు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఖర్చులలో జాగ్రత్త అవసరం. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకూడదు. మనోబలం ముందుకు నడిపిస్తుంది. వారం మధ్యలో ఒక పనిలో విజయవంతంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు ఎంతగానో మేలుని చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలన్నిటికీ కూడా పూర్తి ప్రతిఫలం కూడా మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి. జనవరి నెల మీకు అత్యంత అనుకూలత అనేది కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఈ సమయంలో ప్రమాదం అయితే పొంచి ఉంది. తెలియని ఎటువంటి వ్యక్తులను కూడా మీరు ఈ సమయంలో నమ్మకూడదు. కొత్తగా మీ జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తులను ఒక కంట కన్ను పెడుతూ ఉండాల్సిన అవసరం అయితే కూడా ఎంతైనా సరే కనిపిస్తుంది. మీకు ఆ వ్యక్తుల కారణంగా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ముందే జాగ్రత్త పడాలి. జనవరి నెల మీకు కొంచెం భిన్నంగా మొదలవుతుంది. మొదటి అర్ధభాగంలో మీరు చాలా విషయాలను నిశ్శబ్దంగా చక్కబెడుతున్నట్లుగా అనిపిస్తుంది. బాధ్యతలు, పేపర్ వర్క్ లేదా అకస్మాత్తుగా వచ్చిన మార్పులు మీ మనసులో చాలా ఆలోచనలు నడుస్తున్న పైకి మాత్రం మామూలుగానే కనిపిస్తారు. జనవరి మధ్య నుండి వాతావరణం తేలికపడుతుంది. మీ మనసులో ఉన్న గందరగోళం తొలగిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జనవరి 14న సూర్యుడు మరియు జనవరి 16న కుజుడు మీ 9వ ఇంట్లోకి అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశించడం వలన అదృష్టం కలిసొస్తుంది. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు మరియు కొత్త విషయాలు నేర్చుకోవడం మీద ఆసక్తి పెరుగుతుంది. కెరియర్ పరంగా కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. 2వ ఇంట్లో ఉన్న గురుడు ధనలాభాన్ని, కుటుంబ సహకారాన్ని మరియు మంచి వాక్ చాతుర్యాన్ని ఇస్తాడు. 11వ ఇంట్లో ఉన్నటువంటి శని నెమ్మదిగానైనా సరే స్థిరమైన లాభాలను ఇస్తాడు. 10వ ఇంట్లో రాహు వలన ఉద్యోగంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. 10 మంది మీ గురించి మాట్లాడుకునే స్థాయికి అయితే మీరు ఎదగబోతూ ఉన్నారు. నెల ప్రథమార్థం పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది, కానీ అది బయటకు కనిపించదు. మీరు కొన్ని సున్నితమైనటువంటి పనులు లేదా గోప్యమైన బాధ్యతలు నిర్వహిస్తుండవచ్చు. ఆఫీసులో మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని నిశ్చితంగా గమనిస్తున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీ పాత్ర కీలకం కాబోతోందని సంకేతం. మీలో కొంతమంది కెరియర్ మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటారు. టీం మారడం, కొత్త రోల్ తీసుకురావడం లేదా భవిష్యత్తు కోసం ఏదైనా సరే
స్కిల్ అనేది నేర్చుకోవడం వంటి ఆలోచనలు అయితే బలంగానే ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది వేస్తాయి. జనవరి 14 తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. సీనియర్లు లేదా గురువుల నుండి మంచి సలహాలు అందుతాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు, సెమినార్లు లేదా ట్రైనింగ్‌లకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. జనవరి 16 తర్వాత మీ యొక్క ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీటింగ్స్‌లో గొంతు బలంగా కూడా వినిపిస్తుంది. అతిగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రమోషన్ లేదా గుర్తింపు కోసం ప్రయత్నాలు చేయడానికి ఇది సరియైన సమయము. జనవరి 17 తర్వాత ఇంటర్వ్యూలు, ప్రెజెంటేషన్లు మరియు పేపర్ వర్క్ చకచకా సాగిపోతూ ఉంటాయి. మీరు ఉద్యోగం మారాలి అని అనుకున్నట్లయితే లేదా ఈ నెల ద్వితీయార్థం వచ్చే అవకాశాలు కూడా మీకు చాలా బాగుంటాయి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. రెండవ ఇంట్లో గురుడు ఉండడం వలన ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది. కుటుంబం నుండి కూడా మీకు అవసరానికి తగ్గట్లుగా సాయం అందుతుంది. అయితే మొదటి అర్ధ భాగంలో ఆకస్మిక ఖర్చులు రావచ్చు. ఆరోగ్యం, రిపేర్లు, ఇన్సూరెన్స్ లేదా పాత బకాయిలు కూడా చెల్లించాల్సి రావచ్చు. ఇప్పుడే ఇవన్నీ రావాలా అని అనిపించినా సరే మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. ద్వితీయార్థం పొదుపు చేయడానికి మరియు పాత బాకీలు తీర్చడానికి కూడా బాగుంటుంది. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండాలి. సన్నిహితులకు కూడా గుడ్డిగా అప్పులు ఇవ్వవద్దు. వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగానే పొదుపు చేసి ఆ తర్వాత ఖర్చు చేయండి. ఈ చిన్న అలవాటు ఈ సమయంలో మిమ్మల్ని కాపాడుతుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ధన సంపాదన విషయంలో చాలా వీరు అదృష్టవంతులని చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రంలో, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితం వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.